హలో అండి. ఈరోజు నేను జంతికలైతే తయారు చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టైప్‌లో జంతికలు చేసి చూడండి. మీకు కూడా సూపర్‌గా నచ్చుతుంది. ఇది చూడండి, నేను జంతికని వించి చూస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత మెత్తగా స్మాష్ అయిపోతుందో. పైకి క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కూడా జంతికలు ఇంత టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలిసిపోతుంది. దీనికైతే మనము ఒక మెజర్మెంట్ కోసం నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో బియ్యం 4, మినపప్పు 1. సో బియ్యం 4 గ్లాసులు, మినపప్పు 1 అంటే రేషియో చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు బాండెలు స్టవ్ ఆన్ చేసి బాండెలు పెట్టి ఆయిల్ ఏం వేయకండి. అందులో బియ్యాన్ని వేసి వేపండి. ఫస్ట్ 2 గ్లాసులు వేయండి. ఒకేసారి మీరు 4 గ్లాసులు వేస్తే ఏమవుతుందంటే సరిగ్గా వేగవన్నమాట. సో నేను ఫస్ట్ 2 గ్లాసులు వేసి వేపుతున్నాను. ఇవి సన్న బియ్యమే అండి, రేషన్ బియ్యం కాదు, రెగ్యులర్గా మనం తినే బియ్యమే. ఓకే అండి, ఇవి కలర్ వైట్ కలర్లో అయిపోతాయి బియ్యం అనేవి. సో వైట్ కలర్ రాగానే వేగిపోయాయి అని అర్థం అనమాట. సో నేను 2 గ్లాసులు బియ్యం వేపిన తర్వాత మళ్ళీ 2 గ్లాసులు బియ్యం తీసుకొని వేపి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మినపప్పు అండి. మినపప్పు 1 గ్లాసే కదండి 4 గ్లాసులకి. సో తీసుకుంటున్నానండి మినపప్పుని. ఓకే అండి, దీన్ని కూడా బాండల్లో వేసేసాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోండి. మాడకూడదనమాట. కొంచెం మనకి మంచి అరోమా వస్తుంది, ఆ టైంలో తీసేయచ్చు. కొంచెం వేగుతాయి, కొంచెం రెడ్ కలర్లో వస్తాయి, లైట్ కలర్లో, బ్రౌన్ కలర్లో. ఇదిగోండి 2 అయితే వేపేసుకున్నాను, బియ్యాన్ని మినపప్పుని. ఇప్పుడు ఒక పెద్ద తట్టలో 2 వేసేసి జస్ట్ మిక్స్ చేస్తున్నాను 2, ఎందుకంటే దీన్ని ఇప్పుడు మిషన్కి ఇవ్వాలన్నమాట. సో మెత్తగా మనం దీన్ని పిండి చేయించుకుందాం. ఓకే అండి, పిండి మిషన్లో ఇచ్చేసాను. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇదండి పిండి. ఇది ఆల్మోస్ట్ 1 kg ఉంటుంది. ఇదిగోండి, ఇలా మెత్తగా పిండి చేసుకోవాలి మనము. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ తట్టను తీసుకొని అందులో ఈ పిండిని వేసేసుకోండి. అంటే మనకి కలుపుకొని ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే అండి, మొత్తం పిండి అయితే వేసేసాను. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి పిండి అనేది, బరకగా ఉండకూడదు. సాఫ్ట్గా రావాలి అంటే మెత్తగానే ఉండాలి పిండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అయితే వేద్దాము. కారం వేస్తున్నానండి. ఇది చిన్న స్పూన్ అండి, టీ స్పూన్ అనుకోండి. టీ స్పూన్తో నేను 4 to 5 స్పూన్స్ వేస్తున్నాను. అంటే మీరు కారం ఎట్లా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు కారం అనేది. ఓకే అండి, కారం అయితే వేసేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేసుకోండి, 2.5 వేసుకోండి చాలు. ఎందుకంటే మనం ఇందులో బటర్ వేస్తామండి, బటర్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది. సో కాస్త చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత వాము కూడా వేసేసాను. ఇదైతే బటర్. ఇప్పుడు వాము 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. బటర్ అండి, ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను 1 kgకి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద కరిగిద్దాం. ఓకే అండి, తాలింపు వేసే పాన్ తీసుకున్నాను నేను. ఇందులో బటరు సరిపోవట్లేదన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే బటర్ని ఒక ఎడ్జ్ పట్టుకొని ఒక ఎడ్జ్ని ఇట్లా కాల్చేస్తున్నాను. అప్పుడు అది హీట్కి చిన్నదైపోతుంది కదా, అప్పుడు అందులో వేసేయచ్చు. ఓకేనా అండి, చూడండి ఇలా అన్నమాట. ఇలా అంటే ఏమవుతుందంటే అది తొందరగా మెల్ట్ అయిపోయి దాంట్లో సరిపోతుంది. ఓకే అండి, బటర్ అయితే కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, వాము వేసుకున్నాం కదా. సో ఆ పదార్థాలు అనేవి ఈ పిండిలో బాగా కలిసిపోవడానికి నేను జస్ట్ ఒకసారి కలుపుతున్నాను అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనం వేడి చేసుకున్న బటర్ని ఈ పిండిలో వేద్దాం. ఇదిగోండి బటర్.
కాలుతుందండి. మనం ఈ టైంలో చేయి పెట్టి మనము పిండిని కలపకూడదు. సో, కొంచెం చల్లారిన తర్వాత కలపాలి. సో, నేనేం చేస్తున్నానంటే స్పూన్‌తో ముందుగా అయితే మనము ఈ బటర్ పిండికి పట్టేటట్లు మంచిగా కలుపుకుందాం. కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో మంచిగా మనం వేసిన పదార్థాలన్నీ పిండికి పట్టేటట్లు కలుపుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు చల్లారిపోయింది కదా! నేను చేత్తో మంచిగా పిండినంతా కలుపుతున్నాను. ఇంకా నెక్స్ట్ మనం వాటర్ పోసుకొని దీన్ని పిండి ముద్దలా చేసుకోవడమేనండి. మీకు ఇదిగోండి ఇట్లా ఇట్లా అంటే మనకి పిండి ఇట్లా ముద్దలాగా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థము. ఓకే అండి. ఉండలేం లేకుండా నీట్‌గా ఇట్లా స్మాష్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపోయిందా లేదా నేను చూస్తున్నాను. టేస్ట్ చేయండి ఈ టైంలోనే. ఓకే అండి. నాకైతే ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకేమి యాడ్ చేయక్కర్లేదు. ఓకే అండి. ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ పోసేసి పిండిని ముద్దలా కలుపుకుంటాను. మామూలు వాటరే అండి. మామూలు రెగ్యులర్‌గా మనం తాగే వాటరే పోసుకొని కలుపుకుందాం. పిండిని అంతా ఒకేసారి కలుపుకోగలము అంటే మీరు కలుపుకోవచ్చు. అంత పిండిని కలపడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, నేనేం చేస్తానంటే కొంచెం పోర్షన్ తీసుకొని వాటర్ పోసి ఒక ముద్దలా చేసుకొని జంతికల గొట్టంలో వేసి జంతికలు అయితే చేస్తుంటాను. సో, ఆ విధంగా నేను చేస్తాను. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి బాండలైతే పెట్టాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోద్దాం. ఇదిగోండి ఆయిల్ పోసేసాను. ఇప్పుడు పిండి ముద్దని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా సాఫ్ట్గా. ఇలా అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు, మరి గట్టిగా చేసుకోకూడదు, సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇదిగోండి ఇది ఇప్పుడు మనం జంతికల గొట్టంలో వేసి జంతికలు అనేవి వేసేసుకుందాం బాండల్లో. ఓకే అండి. జంతికలు అయితే నూనె అయితే వేగిపోయింది. వేసేసాను జంతికని. ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఈ బబుల్స్ అన్నీ తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే మనము తీసేయాలి. అప్పటి వరకు అంటే ఉడుకుతూ ఉంది అని అర్థం అన్నమాట జంతికలో. మళ్ళీ బాండలకి నిండుగా ఆయిల్ పోసుకోకండి, కొంచెం గ్యాప్ ఉంచండి. ఎందుకంటే ఇది వేసినప్పుడు పైకి ఆయిల్ ఇలా పొంగే ఛాన్స్ ఉంటుంది, స్టవ్ మీదంతా ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అంత మాత్రం గ్యాప్ ఉంచండి. ఓకే అండి. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు మెల్లగా దీన్ని తీసేస్తాను. ఇది ఫస్ట్ జంతిక అండి. మెల్లగా మనం తట్టలో వేసేసుకుందాం. ఇదిగోండి ఇంకోటి వేసాను సెకండ్ది. ఇదిగోండి పిండి. ఒక్కొక్క పిండిని ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను అనమాట. చూడండి ఎట్లా మెత్తగా రావాలి, ఏమి ఉండలు అనేవి లేకుండా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగోండి జంతికలు అయితే వేగుతున్నాయి. 2 అయిపోయాయి. ఇది థర్డ్ వన్ అనమాట. ఓకే అండి. కాగిపోయింది, తీసేస్తున్నాను. ఇలా అన్ని జంతికల్ని చేసుకోవాలి మనం. లాస్ట్లో ఈ పిండి ముద్ద మిగిలింది, దీన్ని కూడా చేసేసానంటే జంతికలు చేయడం అయిపోతుంది. ఇది చూడండి ఆయిల్ ఎలా పొంగుతుందో, వేడి ఎక్కువైపోయింది. ఇది లాస్ట్ జంతిక అండి.
అమ్మయ్య, నేనైతే మొత్తం ఖాళీ చేసేసాను. ఇదేంటైతే ఇదిగోండి నేను చేసిన జంతికలు ఎంత బాగా వచ్చాయో చూడండి. కలర్ కానీ దాని టెక్స్చర్ కానీ చాలా బాగా వచ్చాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయి. మనం వెన్నె కూడా వేసాం కదండి. ఇదిగోండి ఇలా స్మాష్ చేస్తే కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ టైప్ జంతికల్ని చేసుకోండి. ఓకేనా అండి. నేను 1 కేజీ చేశాను కదండి, ఈ 2 తట్టలకి వచ్చాయన్నమాట. ఓకే అండి, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే సుజన.